Hi viewers, welcome to Ask Talks. My name is Balaji. I am a mechanical engineer by profession and a psychologist by passion. నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని and at the same time దర్శిక అని ఒక NGO నిర్వహిస్తున్నాను. I am the director of it. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఒక అంశం empathy. So welcome friends. I will introduce you to this very wonderful topic called empathy. సామాన్యంగా మనం ఏం చేస్తాము, ఎదుటివాడిని అర్థం చేసుకున్నామని అనుకుంటాము. ఎలా అర్థం చేసుకుంటాము, ఏ విధంగా అర్థం చేసుకుంటాము, ఎంత లోతుగా అర్థం చేసుకుంటాము అన్నదే యాక్చువల్ సమస్య. మనం అర్థం చేసుకుంటామని అనుకుంటాం కానీ ఎన్నోసార్లు అది అపార్థమే అవుతుంది. ఎందరో చెప్పారన్నమాట, ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది అని అంటారు. కాదు, ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ రిలేషన్షిప్లో ఎప్పుడైతే వస్తుందో నేను నిన్ను అలా అనుకోలేదు అన్న ఒక బాధ వస్తుందన్నమాట, మాట వస్తుంది. ఆ మాటను ఏం చేస్తారు, అక్కడ మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. ఆ మిస్అండర్స్టాండింగ్ కాస్తనే కరెక్ట్ అండర్స్టాండింగ్ అని అప్పుడు భావిస్తూ ఉంటాం. ఇవన్నీ కన్ఫ్యూషన్స్ ఎందుకు ఎలా అవుతూ ఉంటాయి, మనం కనుక ఎంపతీని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే అవుతాయి. ఎంపతీ అనగా ఏంటి? సహ అనుభూతి అంటే ఎదుటివారు ఏం అనుభవిస్తున్నారో వాళ్ళ మాటలో, వాళ్ళ ధోరణిలో, వాళ్ళ పొజిషన్లో ఉండి మనం అర్థం చేసుకునేదే సహానుభూతి, ఎంపతీ అని అంటారు. అంటే సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే వాడి షూస్లో మనం కాలు పెట్టడం. ఎన్నోసార్లు మనమేం అనుకుంటాం, వాడి గురించి వాడితో ఆలోచిస్తున్నాం అని అనుకుంటామండి. కానీ మన షూస్ని విప్పకుండా వాడి షూస్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఒకసారి ప్రయత్నించి చూడండి ఎలాగుంటుందని. చాలా కష్టం కదా, మన షూస్ ఇబ్బందే, ఎదుటివాడి షూస్లోకి వెళ్ళలేము. సో ఎంపతీలో మొట్టమొదటిగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంది, మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది ఏంది, మొట్టమొదటిగా మనం అనుభవించాల్సింది ఏంది అంటే ఎదుటివాడి అనుభూతులు. ఆ అనుభూతులు మనం ఎంతకెంత ఆహ్వానిస్తామో, ఎంతకెంత వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో అంతకంత మన రిలేషన్షిప్లో ఒక మార్గం సుముఖమవుతుంది. ఇది పెద్ద కష్టమేం కాదు, కానీ ప్రాక్టీస్ చేయకుంటే మాత్రం రాదు. ఏదో అలా వచ్చేస్తుంది అనుకోవడం కాదు. ఒక 2 నిమిషాలు 2 వాక్యాలే దీనికి మొత్తానికి తెలిసింది, కానీ అది ప్రాక్టీస్ చేయడం అంటే చాలా కష్టం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ద్వారా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టికల్గా మీరు ఇది చూడండి ఎలా అవుతుంది అని చెప్పి. మొట్టమొదటిగా మనకు ఒక ఆలోచన ఉంటుంది, మనం ఏదో పొజిషన్లో ఉంటాము, ఏదో చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ క్షణంలో ఇది వినే క్రమంలో మీరు ఆ పని చేస్తూ ఒక క్షణం ఆగండి. మీరు ఏం థింక్ చేస్తున్నారు అన్న దాని గురించి ఒకటి ఆలోచించండి. వాట్ యు ఆర్ థింకింగ్. చాలా ఈజీ కదా, ఆన్సర్ వచ్చేసింది. ఐఎమ్ థింకింగ్ వాట్ ద వ్యూవర్స్ విల్ థింక్ అబౌట్. అంతే కదా, సింపుల్ కదా. కానీ ఇదే ప్రశ్న ఇంకా కొంచెం ముందుకెళ్ళి వాట్ యు ఆర్ ఫీలింగ్ అని ఒక ప్రశ్న అడగండి. ఎంత కష్టంగా ఉంటుందో దాని ఆన్సర్ రావడం అన్నది మీకు తెలిసిపోతూ ఉంటుంది. అదేంటి వాట్ యు ఆర్ ఫీలింగ్ అంటే ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ కాదు. యు ఆర్ ఫీలింగ్ గుడ్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఫీలింగ్. యు ఆర్ యాక్చువల్లీ ఫీలింగ్ సాటిస్ఫైడ్ ఆర్ యు మే బీ ఫీలింగ్ డిస్సాటిస్ఫైడ్. ఆ ఒక్క పరిస్థితిని ఎదుటివాడు ఎంత సీరియస్గా, ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో చూడండి. కుదురుతుందా? అస్సలు కుదరదు. అందుచేత మీరేం చేయాలి అనంటే ఎదుటివాడి వైపు మీరు ఉండి ఆలోచించాలి అనంటే ఫస్ట్ మీరు మీ షూస్ని విప్పాలి. అంటే మీ ఆలోచన యొక్క షూస్ని విప్పి ఎదుటివాడి వైపు ఆలోచించే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైపోతుంది, అప్పుడు ఆ పర్టికులర్ పొజిషన్లో ఏమైపోతుంది అనంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఇలా ఆలోచింపచేసే ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన సభ్య సమాజం ఏమైనా ఉందా, సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉందా, సిచ్యువేషన్స్ ఏమైనా ఉందా అని కూడా మనం ఆలోచింపచేసే ఒక పరిస్థితులు వస్తాయి. అప్పుడు మీరు ఆలోచించడమే కాక ఎదుటి వారిని కూడా ఆలోచింపజేస్తారు. మీరు ఆవేశాలు తగ్గించుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎదుటివాడి యొక్క నిజమైన ఫీలింగ్స్ని కూడా మీరు అక్నాలెడ్జ్ చేసినట్టు అవుతారు. ఎప్పుడైతే మీరు ఎదుటివాడి ఫీలింగ్స్ని అక్నాలెడ్జ్ చేస్తారో ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు మిమ్మల్ని గౌరవించడం స్టార్ట్ చేస్తారు. పరస్పర గౌరవం అనేది అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఒక సామాన్యుడు వచ్చి అడ్వైస్ ఇచ్చేసి అలా వెళ్ళిపోవడం కాకుండా
పరస్పర గౌరవం ఇచ్చి మిమ్మల్ని వారు ఒక మంచి వ్యక్తిగా చూసుకునే ఒక పరిస్థితి వచ్చింది అని అంటే ఎంత గౌరవంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎంపతీకి ఉన్న ఒక మహిమ అది. నాకు వాళ్ళందరినీ తెలుసు, నేను అందరితో మాట్లాడగలను, ఎవడొచ్చినా ట్యాకిల్ చేసుకోగలను. ఎవడొచ్చినా అన్నది తప్పు. ఏ సందర్భంలో నుంచి వాళ్ళు వస్తారో ప్రతి మనిషికి సందర్భాలు వేరు వేరు అవుతూనే ఉంటాయి. ఆ మనిషి పొద్దున కోపంగా ఉండొచ్చు, మధ్యాహ్నం సంతోషంగా ఉండొచ్చు, రాత్రి మళ్ళీ శోకంలో వెళ్ళిపోవచ్చు. ఏ ఏ పరిస్థితులు వాళ్ళని ఆ మూడ్ చేంజెస్కి గురి చేశాయి అన్నదాని మీదే ఒకసారి కనుక మీరు ఆలోచించినట్టయితే దానికి నిజమైన పరమార్థం దొరుకుతుంది. వాళ్ళకి దాంట్లో నుంచి సొల్యూషన్ నుంచి ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి సొల్యూషన్ కూడా దొరికే పరిస్థితులు ఉంటాయి. సో మీరు దాని గురించి ఆలోచించాలి. ప్రతి మనిషి ఎంపతీని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు చేసినప్పుడు ఏమైపోతుంది, మీలో ఒక నేర్పు, ఒక ఓర్పు రెండూ కలిగి ఉంటాయి. ఎదుటివాడికి ఒక ఆహ్లాదకరమైన ఒక వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు. అప్పుడు తనలో ఉన్న ఒక ఆవేదనని కానీ, తనలో ఉన్న ఒక మాటల్ని కానీ, తనలో ఉన్న ఒక ఆలోచనని కానీ స్వచ్ఛంగా పంచుకునే ఒక పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినప్పుడు ఏమైపోతుంది అని అంటే అన్ని ఆలోచనలు బయటికి వస్తాయి. అందులో మంచి ఆలోచన ఏది, చెడు ఆలోచన ఏది, ఉపయోగకరమైన ఆలోచన ఏది, ఉపయోగం లేని ఆలోచనలు ఏంటి అన్న ఒక విచక్షణ కూడా అందులో ఉంటుంది. ఇది ఎప్పుడైతే వస్తుందో సభ్య సమాజానికి ముందుకెళ్ళడానికి ఒక దోహదపడుతుంది. వాళ్ళు ఎదగడానికి, తాను సొంతంగా ఎదగడానికి, సమాజంలో పలువురిని ప్రోత్సహింప చేయడానికి, అట్ ద సేమ్ టైం ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి చాలా తోడ్పడుతూ ఉంటుంది. ఆవేశానికి గురి అయ్యే ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ విచక్షణ అన్నది రకరకాలుగా మారుతూ వస్తూ ఉంటాయన్నమాట. ఆ మారుతూ వచ్చే క్రమంలో ఏమైపోతామంటే మనని మనం కోల్పోతూ ఉంటాం. అలా కోల్పోకుండా ఉండాలి అనంటే సంయమనం పాటించాలి. ఎదుటివాడు ఏం ఆలోచిస్తున్నాడు అన్నది ఒకటి చెప్పాలి. అంటే ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తానండి మీకు. ఇది ఎక్కడో చదివాను. ఒక డాక్టర్ ఒక చాలా క్రిటికల్ కేస్ని పరిశీలిస్తారు. అండ్ అందరూ హోప్స్ వదిలేసిన ఒక మనిషికి ఏం చెప్తారు, ఈయన ఆపరేషన్ చేసి నయం చేసేస్తాడు. చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అలా రౌండ్కి వస్తూ ఉంటారు. ఆ నయమైన వ్యక్తి మొత్తం మాట్లాడలేరు, ఏం చేయలేరు, కానీ బ్రతుకున్నారు, నిర్మలంగా ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే ఒక నోట్ రాసిస్తారు డాక్టర్కి. సార్, మీ చనువ వల్ల, మీరు ఒక దేవుడు, మీ చనువ వల్ల నేను చాలా మంచిగా అయిపోయాను, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి. అయితే ఈ డాక్టర్ దాన్ని చూసిన తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఈయన పెద్ద వైద్యుడు, నిపుణుడు, చాలా గొప్ప మనిషి. వెంటనే రాసిస్తాడు, నేనేం కాదు, నేను మామూలు మనిషిని, దేవుడు ఉన్నాడు అని చెప్పి. అది చూసిన ఆ వ్యక్తి, అయ్యా నేను నోట్తో మాట్లాడలేను, మీరన్నీ ఏమేమో సూదులు గీదులు గుచ్చేశారు, పైపులు అవి పెట్టేశారు, కానీ నేను వినగలను, మీ మాటలు వినాలని ఉండింది నాకు, ఎందుకో మీరు మాట్లాడలేదు అని చెప్పి తిరిగి రాసిస్తారన్నమాట. అక్కడ వైద్యుడు తన షూస్లో వేసుకొని ఆలోచించాడు, కానీ ఎదుటి పేషెంట్ ఎదలో ఏముందో, వాళ్ళ ఇదేముందో చెప్పలేదు. ఆయన తెలివి లేకని కాదు, చెప్పకూడదు అని కాదు, కానీ ఆ పర్టికులర్ టైంలో, ఆ ట్రాన్సాక్షన్లో అది తనను తాను మరిచారు. ఆ సిచ్యువేషన్కి కానీ, ఆ పొజిషన్కి కానీ రాలేదు. మనము ఎంపతి ప్రాక్టీస్ చేసేవారు ప్రతి ఒక్కరు ఎదుటివారి పొజిషన్లోకి దిగాలి. ఆ దిగడమే చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంచోళ్ళుగానే ఉంటాం, మనం చెప్పేటివన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి, కానీ ఆ ఎదుటి వ్యక్తి ఒక పరిస్థితిలో మనం ఎప్పుడైతే దిగుతామో వాళ్ళ ఆలోచన లోతుని మనం గ్రహించే పరిస్థితిలో ఉంటాం. ఆ లోతుని గ్రహించేటప్పుడు దాంట్లో ఉన్న ఉడుదుడుగులేంటో, దాంట్లో ఉన్న వేడి చలి ఏంటో మనకు తెలిసొస్తుంది. అప్పుడు తెలిసొచ్చినప్పుడు ఏం చేస్తాము అనంటే వాళ్ళతో పాటే నడిచి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి వాళ్ళని కూడా బయటికి తెప్పించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే తనతో కలిసి ఆలోచించేవారు ఎవరు లేరు కదా అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. డాక్టర్ చక్రవర్తి ఫిలింలో ఒక మంచి పాట ఉందండి, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండెను అదే భాగ్యము అని చెప్పి. ఈ పాట మొత్తంలోనూ ఏం చేస్తూ ఉంటారంటే మనసుకి ఒక మనసే తోడుగా ఉండాలి, మనుషులతో పని లేదు, అది ఆడైనా మగైనా పర్లేదు అన్నొక్క భావాన్ని సృష్టించారండి. ఎంపతిలో ఉన్న గొప్పతనమే ఒక్క భావాన్ని ఇంకొక భావం అక్నాలెడ్జ్ చేయడము, నిశ్శుల్కంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా దాన్ని పంచుకోవడం మాత్రమేనండి.
ఈ ఒక్క పంచుకునే ప్రక్రియలో ఎదుటివారు మీ మీద డిపెండ్ కాకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి మొదటి నుంచి చెప్తూ రావాలి, ఎస్ నీకు ఆలోచించే పరిస్థితి ఉంది, ఆలోచించే సిచ్యువేషన్ ఉంది, ఆలోచించే ధైర్యం ఉంది, ఉన్న ఆలోచన అంతా బయటపెట్టు, మంచో చెడు, నీ పొజిషన్కి, నీ సిచ్యువేషన్కి, నీ యొక్క పరిస్థితికి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రం తీసుకో అని చెప్పే ఒక స్వేచ్ఛని మనం ఇస్తాం చూడండి. అది మనలో ఉన్న గొప్పతనం అండి. ఆ స్వేచ్ఛ ఎప్పుడైతే ఎదుటివారికి ఇస్తారో వాళ్ళు నిజంగానే చూడండి చాలా గొప్పవారుగా అవుతారు. చాలా మంచిగా తన ఆలోచనల్ని చేసుకుంటూ తన మార్గంలో తను వెళ్ళి నిజంగానే సక్సెస్ పొందుతారు. మానసికంగాను, ఆర్థికంగాను, ఒక ప్రొఫెషనల్గాను, ఒక మనిషిగాను. ఇది సభ్య సమాజానికి ఈరోజు కావాల్సిన ఒక ముఖ్యమైన పద్ధతి. అందుకని అందరూ ఎంపతిని పాటించండి, ఎంపతిని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండి.